నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పాకిస్తాన్ మన దాయాది దేశం. నాటి భారతంలో కౌరవులకు నేటి పాక్ రాజకీయ నాయకులకు పెద్ద తేడా లేదు. ఎప్పుడు భారత్కు ఏదో ఒక సమస్య సృష్టిస్తూ కాశ్మీర్ రావణ కాష్టంలా రగిలేలా చేస్తూ ఉంటుంది. మన దేశంలో ఏమాత్రం ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నా పాక్ పాలకులకు కంటి మీద కునుకురాదు. పాక్ బరితెగించిన తనానికి నిదర్శనాలు ఈ దృశ్యాలు. సరిహద్దుల్లో అడ్డగోలుగా రెచ్చిపోతున్న పొరుగుదేశ జవాన్లు విచ్చలవిడిగా కాల్పులతో కాశ్మీర్ దద్దరిల్లేలా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల మొదటి నుంచి పాక్ సైన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు ఏదో ఒక ప్రాంతంలో భారత అవుట్ పోస్టులు జనావాసాలపై దాడులకు దిగుతోంది. పాక్ రేంజర్లు చిన్న ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు ప్రారంభించి దాదాపు 3540 చెక్ పోస్టులు పౌర నివాసాలపై మోటార్ బాంబులతో విరుచుకుపడుతున్నారు. సాంబా జిల్లాలో పాక్ బలగాలు ఏకంగా 40 సరిహద్దు చెక్ పోస్టుల మీద కాల్పులు జరిపాయి. విరామం లేకుండా గంటల తరబడి పాక్ జరుపుతున్న కాల్పులను మన సైన్యం తిప్పికొడుతోంది. ఆర్నియా, ఆర్పురా, కానాచెక్, అక్ను సబ్ సెక్టార్లను పాక్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. పాక్ సైన్యం దాడుల్లో అమాయక కాశ్మీర్లు మరణిస్తున్నారు. 3 రోజుల క్రితం 5 పౌరులు పాక్ సైనికుల తూటాలకు బలైపోయారు. ఆ తర్వాత ఓ 60 ఏళ్ల వృద్ధురాలు ప్రాణం కోల్పోయింది. ఇవన్నీ బయటకు వచ్చినవి. ఎప్పుడు ఎటు నుంచి పాక్ సైనికుల తూటాలు మోటార్లు వచ్చి పడతాయో తెలియని పరిస్థితి. ఇంట్లోంచి బయటికి వస్తే ప్రాణాలతో తిరిగి వస్తామన్న నమ్మకం లేదు. ఇంట్లో పడుకుంటే మోటార్లు విరుచుకుపడవన్న గ్యారంటీ లేదు. జనావాసాలపై కాల్పులు జరపకూడదన్న నిబంధనలను పొరుగు దేశం ఎప్పుడూ పట్టించుకోలేదు. సరిహద్దుల్లో ఉన్న ఇళ్ల గోడలు పాక్ దుశ్చర్యలకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పాక్ కాల్పుల్లో భారత సైనికుల ప్రాణాలు కోల్పోవటం మామూలైపోయింది. బయటకు వచ్చేవి 1-2 ఘటనలే. రాకుండా ఇంకెంతో మంది ప్రాణాలు కోల్పోయారు. గత 15 రోజుల్లో పాక్ 23 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి చూస్తే 18 సార్లు కవ్వింపులకు పాల్పడింది. పాక్ సగటున నెలకు 10 సార్లు కాల్పుల ఉల్లంఘనకు దిగుతోంది. ఆగస్టు నెలలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి ముందు దాదాపు 11 సార్లు కాల్పులకు తెగబడింది. దీంతో దాన్ని రద్దు చేస్తున్నట్లు మన దేశం ప్రకటించింది. అయినా పాక్ వైఖరిలో మార్పు రాలేదు. కాశ్మీర్ లో వరద బీభత్సం సృష్టించిన సమయంలోనూ పాక్ దళాలు సరిహద్దు కాల్పులకు తాత్కాలికంగానైనా విరామం ఇవ్వలేదు. వారి దాడులను తిప్పికొడుతూనే మన సైన్యం కాశ్మీర్లను ముప్పు నుంచి కాపాడింది. కాశ్మీర్ వరద బీభత్స దృశ్యాల్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆక్రమిత కాశ్మీర్ కూడా బాగా దెబ్బతిందని, ఆ ప్రాంతానికి కూడా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెద్ద మనసుతో ప్రకటించారు. అయినా పాక్ వైఖరిలో మార్పు రాలేదు. కయ్యానికి కాలు దూతూనే ఉంది. దొంగే దొంగ అని అరిచినట్లు మన దేశంలో అనిశ్చితిని సృష్టిస్తున్న పాక్ అంతర్జాతీయ వేదికలపై మనల్ని తప్పుపడుతోంది. భారత్ జరిపిన కాల్పుల్లో తమ పౌరులు మరణించారని ఫిర్యాదు చేసింది. తప్పంతా భారత్దే అని నిరూపించేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి స్వేచ్ఛాయుతంగా జరగటం పాక్ ఇష్టం లేదు. అందుకే తీవ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు కాల్పుల కుట్రను అమలు చేస్తోంది. బలగాల దృష్టి మరలించేందుకే విచ్చలవిడి కాల్పులు జరుపుతోంది. వందలాది మంది విధ్వంసానికి మాటు వేసి ఉన్నారన్న సమాచారం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఉంది. అందుకే ఓవైపు పాక్ కాల్పులను తిప్పికొడుతూనే సరిహద్దులను 1000 కళ్లతో కాపలా కాస్తున్నారు మన సైనికులు. పాక్ ఎందుకు మన దేశంపై కవ్వింపు చర్యలకు దిగుతోంది? మనం ప్రశాంతంగా ఉంటున్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా మనపైకి ఎందుకు వస్తున్నారు? పాక్ను రెచ్చగొడుతున్నది ఎవరు? పడగలో పడగ పెట్టుకుని తోకను స్నేహాని హస్తం చాచడానికి పాక్కే చెల్లుతోంది. ఓ చేత్తో బహుమతులు పంపిస్తూ మరో చేత్తో బాంబులు విసరడం ఆ దేశ నైజం. భారతీయులంటే పాకిస్తాన్లకు పడదన్నది అందరికీ తెలిసిందే. దౌత్య సంబంధాల నుంచి ఆటల దాకా ఇరు దేశాల మధ్య ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే. సత్సంబంధాలకు భారత్ ఎప్పుడూ సై అంటుంటే పాక్ మాత్రం ఢీ అంటోంది. పాక్ లో ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే అజెండా, భారత్ పై కయ్యానికి కాలు దువ్వటం. కాదంటే అక్కడ ఏ ప్రభుత్వాలు మనలేవు.
ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్య కాశ్మీరే. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. అయితే పాక్ సేనలు కొంత భాగాన్ని ఆక్రమించేశాయి. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా తాను ఆక్రమించిన కాశ్మీర్లోని కొంత భాగాన్ని చైనాకు దారాదత్తం చేసింది. కాశ్మీర్ అంతా తనదేనని చెప్పుకునే పాక్ ఎప్పుడూ ఆ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. భూతల స్వర్గాన్ని నరకంగా మార్చేసింది. కొన్ని దశాబ్దాల పాటు మారణ హోమం సృష్టించింది. మనతో పలుమార్లు యుద్ధానికి దిగి పరువు పోగొట్టుకుంది. అయినా పాక్ వంకర బుద్ధి ఎప్పుడూ మారలేదు. ఇరు దేశాలు ఓ లక్ష్మణ రేఖను గీసుకున్న పాక్ ఎప్పుడూ దాన్ని అతిక్రమిస్తూనే ఉంది. శాంతియుత మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని నెగ్గనివ్వలేదు. ద్వైపాక్షిక సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు సర్వశక్తులు ఉంటూనే ఉంది. కాశ్మీర్ సమస్య ఎప్పుడు పరిష్కారం కాకుండా ఉండటమే పాక్ ఇష్టం. అంతా ప్రశాంతంగా ఉంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. భారత్ అభివృద్ధి వైపు దూసుకెళ్తుంటే తమ దేశం పతనం దిశగా సాగటానికి కారణం ఎవరైనా ప్రశ్న తలెత్తుతుంది. పాక్ ని దోచుకుని తిన్న రాజకీయ నాయకులకు ఇది ఇష్టం లేదు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక కారణం చూపి తమ ప్రజల దృష్టిలో భారత్ను శాశ్వత శత్రువుగా మార్చేశారు. దేశంలో ఎప్పుడు ఏ సమస్య తలెత్తినా దాని నుంచి జనం దృష్టిని మళ్లించడానికి భారత్తో ఏదో ఒక సమస్య లేవనెత్తుతుంటారు. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐని భారత్లో ఉగ్రవాద దాడులకు సహకారం అందించే సంస్థగా మార్చేశారు. ఎప్పటికప్పుడు సరిహద్దులు దాటించి ఉగ్రవాదులు మన దేశంలోకి ఎంటర్ అయ్యేలా చూడటం దాని బాధ్యత. అంతేకాకుండా భారత్లో జరిగే తీవ్రవాద దాడులకు ఆర్థిక ఆయుధ సహకారం అందిస్తుంది. భారత్ పేరెత్తితేనే అగ్గి మీద గుగ్గులమయ్యేవారే పాక్ సైన్యానికి సారథులవుతారు. ఒకప్పుడు ఉగ్రవాద భూతానికి పాలు పోసి పెంచిన పాక్ ఇప్పుడు దాని కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. బయటపడలేకపోతోంది. ప్రస్తుతం ఆ దేశంలో రాజకీయ పరిస్థితులు సరిగ్గా లేవు. ఇమ్రాన్ ఖాన్ నిరసనతో షరీఫ్ డిఫెన్స్ లో పడిపోయారు. దీనికి తోడు మోడీ అమెరికా పర్యటన సక్సెస్ అయింది. ఐక్యరాజ్యసమితి వేదికపై మోడీ వెలవెలబోయారు. దీంతో పాక్ మరోసారి భారత్పై విషం కక్కుతోంది. తాజా పాక్ కాల్పులపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. సైనిక ఉన్నతాధికారులతో రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. రెచ్చగొట్టే ధోరణులకు స్వస్తి చెప్పకపోతే గట్టి గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగులు విని విని మన దేశ పౌరులకు బోర్ కొట్టేసింది. మాటల తోటాలు విసరడం మినహా మన నేతలు చేసేదేమీ లేదని జనానికి అర్థమైపోయింది. కొన్ని లక్షల మంది సైన్యం, అపార నౌకాశక్తి, గాలిని మించిన వేగంతో విధ్వంసాన్ని సృష్టించగల వాయుసేన. ఇంతుండి ఏం లాభం? తొడగొడుతున్న పాక్ను కట్టడి చేయలేకపోతున్నాం. మన సైన్యం చేతులు కట్టేసి శత్రువుతో పోరాడమంటున్నాం. వాళ్లు కాల్పులు జరిపితే మీరు జరపండి అని ఆదేశాలిస్తున్నారు. వాళ్ళు సరిహద్దులు దాటొస్తే తరిమి కొట్టడం వరకే మన సైన్యం పని. భారత సైన్యం తన కాన్సంట్రేషన్ కాసేపు పాక్ పై పెడితే కొన్ని దశాబ్దాల పాటు మన వైపు కళ్ళెత్తి చూడాలన్న ఆలోచన వచ్చినా ఉనికిపోయేలా చేయగలదు. కానీ మన నాయకులు చెయ్యరు, చెయ్యనివ్వరు. ఉగ్రవాదులు దేశంలో పెను విధ్వంసం సృష్టిస్తారు. జనం ప్రాణాలు గాల్లో దీపాలుగా కలిసిపోతాయి. ఎవరు చేశారో ఎవరు చేయించారో మనకు తెలుసు. కానీ మన నేతలు మాత్రం మాటలతోనే సరిపెడతారు. రక్తదాహంతో అల్లాడిన ఉగ్రవాదికి మనం బిర్యానీలు పెట్టి ఏళ్లకు ఏళ్లు మేపుతాం. ఏళ్ల తరబడి విచారణ సాగిస్తాం. శిక్ష పడ్డా ఆ కోర్టు ఈ కోర్టు అంటూ తిరిగేందుకు సహకరిస్తాం. అదే మన గొప్పతనమని మన నేతలు జబ్బలు చర్చుకుంటారు. పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు ఎప్పుడు ఏ విధ్వంసానికి పాల్పడినా మన నాయకులు హెచ్చరికలతోనే సరిపెడుతున్నారు. చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్లు ఇస్తున్నారు. 4 రోజులు మామూలే. మరో సమస్య రాగానే అవే డైలాగులు. అక్షరం కూడా మారదు. పాక్ కాల్పులు జరిపితే విదేశాంగ కార్యదర్శుల చర్చల్ని రద్దు చేస్తారు. ఆ చర్చల రద్దుతో పాక్కు నష్టమేంటో మన నాయకులకు తెలుసో లేదో మనకైతే తెలీదు. దాయాది దేశం కాబట్టి ఏం చేసినా సంయమనం పాటిస్తూనే ఉన్నాం. కానీ అదే మన చేతకానితనంగా మారిపోయింది. భారత భూభాగంలోకి చొరబడి